సంపూర్ణ రామాయణం అరణ్యకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము శ్రీమద్రామాయణము అరణ్యకాండము 11వ సర్గ ఆ అడవిలో రాముడు ముందు నడుస్తున్నాడు. సీత మధ్యలో ఉంది. వెనుక లక్ష్మణుడు నడుస్తున్నాడు. వారు అనేకములైన కొండలను సెలయేళ్లను దాటుకుంటూ వెళుతున్నారు. నదీతీరములలో ఇసుక తిన్నెలమీద ఎగురుతున్న సారస పక్షులను, చక్రవాక పక్షులను, జలపక్షులను చూస్తూ ఆనందిస్తున్నారు. గుంపులు గుంపులుగా పోవుచున్న వన్య ప్రాణులను చూచి ఆగి అవి వెళ్లిన మీదట వెళుతున్నారు. సాయంత్రము అయింది. వారు ఒక సరస్సును సమీపించారు. ఆ సరస్సులో నుండి గీతాలాపనలు, వాద్యధ్వనులు శ్రవణానందంగా వినిపిస్తున్నాయి. కాని ఆ దరిదాపులలో మానవ సంచారము లేదు. సీతారామలక్ష్మణులు ఆ ధ్వనులు విని ఆశ్చర్యపోయారు. తమ వెంట వస్తున్న ఋషులను ఆ వాద్యధ్వనులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడిగారు. అందులో ధర్మభూతుడు అనే వృద్ధుడైన ఒక ఋషిలా చెప్పసాగాడు. రామ, ఈ సరస్సు పేరు పంచ అప్సర సరస్సు. ఈ తటాకము అన్ని ఋతువులలోనూ ఒకే విధంగా నీటితో నిండి ఉంటుంది. ఈ సరస్సును మాణకర్ణి అనే ఋషి నిర్మించాడు. మాణకర్ణి అనే ఆ ఋషి 10,000 సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు దిక్పాలకులు వణికిపోయారు. ఎవరి పదవిని కోరి ఆ ఋషి తపస్సు చేస్తున్నాడో అని భయపడ్డారు. వెంటనే వారుమెరుపు తీగల వలె మెరిసిపోతున్న 5 అప్సరసలను పిలిపించారు. ఆ ఋషి తపస్సును భగ్నం చేయమని వారిని పంపారు. ఆ అప్సరసలు మాణకర్ణి వద్దకు వచ్చారు. తమ శృంగార హావభావాలతో ఆ మునిని ఆకట్టుకున్నారు. తమకు దాసుడిగా చేసుకున్నారు. శృంగార చేష్టలలో ఓలలాడించారు. ఆ ముని తన తపోబలంతో యువకుడిగా మారిపోయాడు. ఆ 5 అప్సరసలను పెళ్లి చేసుకున్నాడు. వారి కొరకు ఈ సరస్సును సృష్టించి, ఈ సరస్సు అడుగుభాగంలో ఒక గుహమును ఏర్పరిచి అందులో వారితో పాటు నివసిస్తున్నాడు. ఆ 5 అప్సరసలు ఆలపించే గీతాలు, వాద్యధ్వనులే మీరు వింటున్నారు అని అన్నాడు. ఆ మాటలు విన్న రామలక్ష్మణులు, సీత ఆశ్చర్యపోయారు. రాముడు అక్కడ కొన్ని మున్యాశ్రమములు చూచాడు. ఆ ఆశ్రమములలో ఉన్న మునులు రాముని సాదరంగా ఆహ్వానించారు. అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించారు. రాముడు ఆ ముని ఆశ్రమములలో కొంతకాలము నివసించాడు. తరువాత రాముడు ఆ అడవిలో ఎన్నో ఆశ్రమములు సందర్శించాడు. ఆయా ఆశ్రమములలో కొంతకాలము నివసించాడు. ఒక ఆశ్రమములో 10 మాసములు, మరొక ఆశ్రమములో 1 సంవత్సరము, మరొక ఆశ్రమములో 4 మాసములు, 5 మాసములు, 6 మాసములు, 1 మాసము, 1.5 మాసము, 3 మాసములు, 8 మాసములు, ఈ ప్రకారంగా రాముడు, సీత, లక్ష్మణుడు ఒక్కొక్క ఆశ్రమములో పై చెప్పిన విధంగా నివసించారు. ఆ విధంగా ముని ఆశ్రమములలో నివసిస్తూ రాముడు, సీత, లక్ష్మణుడు తమ వనవాస కాలములో 10 సంవత్సరములు ఆనందంగా గడిపారు. దీనికి సంబంధించిన శ్లోకము ఇక్కడ ఉదహరిస్తాను. చదవండి. తదా సంవసతస్తస్య మునినామాశ్రమేషు వై రమతశ్చానుకూల్యేన ఏయః సంవత్సరా దశ. ఆ విధంగా రాముడు ఆశ్రమములలో నివసిస్తూ ఉండగా 10 సంవత్సరములు అనుకూలంగా గడిచిపోయాయి. అంటే ఈ 10 సంవత్సరములు రాముడు ఒక్క రాక్షసుని కూడా చంపలేదు.
మరి రాముడు మునులను రక్షిస్తాను అని వారికి ఇచ్చిన మాట ఏమైనట్టు? వారు రాక్షసుల చేతిలో అనుదినము బాధలు పడుతున్నారా? చస్తున్నారా? సీతను లక్ష్మణుని అయినా వదులుకుంటాను కాని నేను మునులకు ఇచ్చిన మాట తప్పను. అందుకే ధనుర్బాణాలు ధరించాను అన్న రాముడు వారి ఊసెత్తకుండా 10 సంవత్సరాలు ఆనందంగా గడిపాడు. కాని వారి కష్టాలు బాధలు తీర్చలేదు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? దీని అర్థం ఏమై ఉంటుంది? దీనికి సమాధానం మనకు 30వ సర్గలో కనిపిస్తుంది. రాముడు ఒక్కొక్క రాక్షసుని చంపడానికి ఇష్టపడలేదు. ఒకేసారి రాక్షసులనందరినీ మట్టుపెట్టాలని అనుకున్నాడు. అదును కోసం వేచి ఉన్నాడు. శూర్పణఖ వల్ల ఆ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. మొత్తం 14,000 మరియు 5,000 సైనికులను ఖరుని, దూషణుని, త్రిశిరుని ఒకేసారి సంహరించి దండకారణ్యములో రాక్షస బాధను శాశ్వతంగా నివారించాడు. రాముడు తాత్కాలిక పరిష్కారం కోసం కాకుండా శాశ్వత పరిష్కారం కోసరం వేచున్నాడు. ఇలా అర్థం చేసుకుంటే రాముని ఆంతర్యం మనకు అర్థం అవుతుంది. తరువాత ధర్మజ్ఞుడైన రాముడు సీతతో, లక్ష్మణునితో ఆయా ఆశ్రమములలో నివసిస్తూ తుదకు సుతీక్షుని ఆశ్రమమునకు చేరుకున్నాడు. రాముడు సుతీక్షుని ఆశ్రమంలో కొంతకాలము నివసించాడు. ఒకరోజు రాముడు సుతీక్ష మహామునిని చూచి ఇలా అన్నాడు. మహాత్మా, అగస్త్యుడు ఈ అరణ్యములోనే ఆశ్రమము నిర్మించుకొని నివసిస్తున్నాడు అని వారి గురించి కథలుగా విన్నాము. మాకు ఆయనను దర్శించవలెనని కోరికగా ఉంది. ఆయన ఆశ్రమము ఎక్కడ ఉందో దయచేసి తెలియజేయండి అని ప్రార్థించాడు. రామా, మంచి పని చేస్తున్నావు. నేనే నిన్ను అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్లమని చెబుదాము అని అనుకుంటున్నాను. ఇంతలో నీవే అడిగావు. చాలా సంతోషము. ఈ ఆశ్రమము నుండి 4 యోజనముల దూరంలో దక్షిణ దిశగా అగస్త్యుని సోదరుడు అగస్త్యభ్రాత ఆశ్రమము కలదు. ఈ అగస్త్యభ్రాత గురించి మన ఇంట్లో పెద్దవాళ్లకు తెలుసు. అగస్త్యుని సోదరునికి పేరు లేదు. అంతా అగస్త్య భ్రాత అంటారు. వీడెవడో అగస్త్య భ్రాతలా ఉన్నాడే అని అనడం మనం వింటూ ఉంటాము. అగస్త్యభ్రాత అనేది ఒక నానుడి. రామా, నీవు అగస్త్యభ్రాత ఆశ్రమములో ఒక రాత్రి ఉండి మరునాడు అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్ళు. అగస్త్యభ్రాత ఆశ్రమమునకు 1 యోజన దూరంలో అగస్త్యుని ఆశ్రమము ఉంది అని అన్నాడు. తరువాత రాముడు సుతీక్షుని వద్ద అనుజ్ఞ తీసుకొని అగస్త్యుని ఆశ్రమమునకు బయలుదేరాడు. దక్షిణ దిశగా 4 యోజనములు ప్రయాణము చేసి అగస్త్య భ్రాత ఆశ్రమమును చేరుకున్నారు. ఫలవృక్షములు సమృద్ధిగా కల ఆ ప్రాంతమును చూచి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. లక్ష్మణ, ఇక్కడ ఉన్న ఫలవృక్షములు, పిప్పళ్ల చెట్లు, ఆశ్రమము బయట ఉన్న సమిధలు, సేకరించిన దర్భలు, ఆరవేసిన నారచీరలు చూస్తుంటే సుతీక్ష మహాముని చెప్పిన అగస్త్య భ్రాత ఆశ్రమము ఇదే అని తెలుస్తోంది. అటు చూడు, ఆ ఆశ్రమము పైనుండి అగ్నిహోత్రము నుండి వెలువడే పొగ ఆకాశంలోకి ఎలా పోతోందో. సందేహము లేదు, ఇదే అగస్త్య భ్రాత ఆశ్రమము. లక్ష్మణ, నీకు తెలుసా, అగస్త్యుడు ఈ దక్షిణ ప్రాంతము అరణ్యములలో నివసించు బ్రాహ్మణులకు, తాపసులకు, వారికి ఎంతో ఉపకారము చేశాడు. ఎలాగంటే, ఈ అడవిలో వాతాపి, ఇల్వలుడు అనే 2 రాక్షసులు ఉండేవారు. వారు ఇక్కడ నివసించే బ్రాహ్మణులను, తాపసులను మోసం చేసి చంపి తినేవారు. ఇల్వలుడు ఒక బ్రాహ్మణుడిగా వేషం వేసుకునేవాడు.
ఈరోజు నా తండ్రి ఆబ్దికము మీరు భోజనానికి భోక్తగా రావాలి అని బ్రాహ్మణులను తన ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు. వాతాపి ఒక గొర్రెగా మారిపోయేవాడు. శాస్త్రములలో చెప్పబడిన శ్రాద్ధకర్మల విధి ప్రకారము ఇల్వలుడు ఆ గొర్రెను చంపి ఆ మాంసముతో ఆ భోక్తగా వచ్చిన బ్రాహ్మణునకు భోజనం పెట్టేవాడు. బ్రాహ్మణుడు భోజనం చేసిన తరువాత వాతాపి బయటకు రా అని బిగ్గరగా అరిచేవాడు. ఆ బ్రాహ్మణుని పొట్టలో ఉన్న వాతాపి గొర్రెగా మారి ఆ బ్రాహ్మణుని పొట్టను చీల్చుకుని బయటకు వచ్చేవాడు. వాతాపి ఇల్వలుడు ఇద్దరూ కలిసి ఆ బ్రాహ్మణుని చంపి తినేవారు. ఈ ప్రకారము ఆ రాక్షసులు ఇద్దరూ ఎంతో మంది బ్రాహ్మణులను చంపారు. ఈ సంగతి తెలిసి దేవతలు బ్రాహ్మణులు అగస్త్యుని శరణు వేడారు. అగస్త్యుడు సరే అన్నాడు. ఒకరోజు అగస్త్యుడు ఇల్వలుని ఇంటికి భోక్తగా వెళ్లాడు. వాతాపి గొర్రెగా మారాడు. ఇల్వలుడు వాతాపిని చంపి ఆ మాంసమును వండి అగస్త్యునికి వడ్డించాడు. అగస్త్యుడు తృప్తిగా భోజనం చేశాడు. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ బ్రేవ్మంటూ త్రేయించాడు. అంతే, అగస్త్యుని పొట్టలో ఉన్న వాతాపి జీర్ణం అయిపోయాడు. ఇది తెలియని ఇల్వలుడు వాతాపి బయటకు రా అని అరిచాడు. ఎంత అరిచినా వాతాపి రాలేదు. అగస్త్యుడు నవ్వాడు. ఇంకెక్కడి వాతాపి వాడు నా పొట్టలో ఎప్పుడో జీర్ణం అయిపోయాడు అన్నాడు తన పొట్ట నిమురుకుంటూ. దానికి కోపించి ఇల్వలుడు అగస్త్యుని మీద దాడి చేశాడు. అగస్త్యుడు తన తపోశక్తితో ఇల్వలుని భస్మం చేశాడు. ఆ ప్రకారంగా అగస్త్యుడు ఈ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులకు మునులకు రాక్షస బాధ తొలగించాడు. ఆ అగస్త్యుని సోదరుడే ఈ అగస్త్య భ్రాత అని వివరించాడు రాముడు. ఈ రోజుల్లో కూడా తల్లులు పసిబిడ్డలకు ఉగ్గు పాలు పట్టిన తరువాత జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం మా అబ్బాయి తాగిన పాలు జీర్ణం అని పొట్ట మీద నిమురడం మనం చూస్తూ ఉంటాము. అంతలో సాయంత్రం అయింది. రామలక్ష్మణులు సాయం సంధ్యలు నిర్వర్తించారు. అగస్త్యభ్రాత ఆశ్రమములోనికి ప్రవేశించి ఆయనకు పాదాభివందనము చేశారు. అగస్త్యభ్రాత కూడా రాముని సాదరంగా ఆహ్వానించాడు. ఫలములు పుష్పములు ఇచ్చి సత్కరించాడు. రాముడు లక్ష్మణుడు సీత ఆ రాత్రికి ఆ ఆశ్రమములోనే ఉన్నారు. మరునాడు ఉదయమే లేచి రాముడు సంధ్యావందనాది కార్యక్రమములు పూర్తి చేసుకుని అగస్త్యభ్రాత వద్దకు వెళ్లి అగస్త్యుని ఆశ్రమమునకు వెళ్ళుటకు ఆయన అనుమతి కోరాడు. అగస్త్యభ్రాత రామునికి తన అన్న అగస్త్యుని ఆశ్రమమునకు పోవుటకు మార్గము చెప్పాడు. రాముడు సీత లక్ష్మణులు వెంట రాగా అగస్త్య ఆశ్రమమునకు బయలుదేరాడు. అగస్త్య భ్రాత చెప్పిన గుర్తుల ప్రకారము ప్రయాణం చేస్తున్నాడు. ఒకచోట ఫలవృక్షములు మెండుగా కనిపించాయి. లేళ్లు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. హేమధూమము పైకి లేస్తోంది. దానిని బట్టి అగస్త్యుని ఆశ్రమము అక్కడకు దగ్గరలోనే ఉంది అని రాముడు అనుకున్నాడు. అంతలోనే నారుచీరలు ఆరవేసి ఉన్న ఆశ్రమ ప్రాంగణము కనపడింది. మూగములు తమ సహజ వైరము మరిచి ప్రశాంతంగా సంచరిస్తున్నాయి. ఎవరి తపోప్రభావంచేత రాక్షసులు ఈ ప్రాంతానికి రావడానికి భయపడుతుంటారో ఆ అగస్త్య మహాముని ఆశ్రమము ఇదే. ఇక్కడకు దేవతలు గంధర్వులు నియమం తప్పకుండా వచ్చి అగస్త్య మహామునిని సేవిస్తుంటారు. ఈ అగస్త్య మహాముని ఆశ్రమములో అబద్ధాలు చెప్పేవారికి, క్రూరులకు, వంచుకులకు, సాటి మానవులను హింసించేవారికి స్థానము లేదు. ఎంతో మంది మహర్షులు ఇక్కడ తపస్సు చేసి స్వర్గానికి వెళ్లారు. ఈ ఆశ్రమ ప్రాంతములో ఎవరైనా తపస్సు చేసి కోరికలు కోరుకుంటే వాటిని దేవతలు తప్పకుండా నెరవేరుస్తారు. ఇది ఆ ఆశ్రమ మహాత్యం. లక్ష్మణ,
ముందు నీవు ఆశ్రమములోనికి ప్రవేశించి నేను సీతమహాముని దర్శనానికి వచ్చామని అగస్త్యునికి విన్నవించు అని రాముడు లక్ష్మణునితో అన్నాడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 11వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 12వ సర్గ. రాముని ఆదేశానుసారము లక్ష్మణుడు అగస్త్యముని ఆశ్రమంలోకి వెళ్లాడు. లోపల అగస్త్యముని శిష్యుని వద్దకు పోయి అయోధ్యాధీశుడు దశరథ మహారాజు కుమారుడు రాముడు తన భార్య సీతతో సహా అగస్త్యులవారి దర్శనానికి వచ్చి వేచి ఉన్నారని మనవి చెయ్యియోట్ అని అన్నాడు. ఆ శిష్యుడు లక్ష్మణుని చూచి మీరెవరు అని అడిగాడు. నేను రాముని తమ్ముడను, లక్ష్మణుడను, సదా రాముని హితము కోరేవాడిని. రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము అరణ్యవాసము చేయుచున్నాడు. ఆయన భార్య సీత, నేను ఆయనను అనుసరించుచున్నాము అని అన్నాడు. మంచిది, మీరు ఇక్కడే ఉండండి. నేను మహర్షులవారికి మీ గురించి చెప్పి వస్తాను అని లోపలకు వెళ్లాడు. అగ్ని గృహములో ఉన్న అగస్త్యుని వద్దకు పోయి రాముడు, లక్ష్మణుడు సీతరాక గురించి తెలిపాడు. ఆ మాటలు వినిన అగస్త్యుడు ఎంతో సంతోషించాడు. ఎన్నో నాళ్ల నుండి నేను రాముని దర్శనము కొరకు ఎదురుచూస్తున్నాను. ఇంతకాలానికి రాముడు నన్నే వెదుకుకొనుచు నా వద్దకు వచ్చాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు వెంటనే పోయి రాముని, సీతను, లక్ష్మణుని సగౌరవంగా నా వద్దకు తీసుకుని రా. అయినా రాముని రాక గురించి నాకు చెప్పవలెనా? రాముని అంతసేపు బయట నిలబెట్టవలెనా? వెంటనే నా వద్దకు తీసుకుని రావలదా అని శిష్యునితో అన్నాడు. వెంటనే ఆ శిష్యుడు పరుగున రాముని వద్దకు పోయి రాముడు ఎక్కడా? రాముడు ఎక్కడా? రామునికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. వెంటనే లోపలకు రావచ్చును అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు ఆ శిష్యునకు ద్వారము వద్ద ఉన్న రాముని, సీతను చూపించాడు. వెంటనే ఆ శిష్యుడు రాముని గౌరవించి సత్కరించి అగస్త్యుని వద్దకు తీసుకుని వెళ్లాడు. రాముడు లోపలకు రావడం చూచి అగస్త్యుడు రామునికి ఎదురు వచ్చాడు. రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. లక్ష్మణ, అటు చూడు. అగ్ని వలె వెలుగుతున్న అగస్త్య మహర్షి మనకోసం వస్తున్నాడు అని అన్నాడు. రాముడు అగస్త్యుని పాదాల మీద పడి నమస్కరించాడు. తరువాత సీత, లక్ష్మణుడు కూడా మహామునికి పాద నమస్కారము చేశారు. అగస్త్యుడు రామునికి అర్ఘ్యము, పాద్యము ఇచ్చాడు. ఒక ఆసనము చూపించాడు. తరువాత అగ్నిహోత్రము ముగించుకొని అతిథపూజ చేసి రామలక్ష్మణులకు, సీతకు ఆహారము ఇచ్చాడు. భోజన కార్యక్రమము అయిన తరువాత రాముడు అగస్త్యుని పక్కనే ఒదిగి కూర్చున్నాడు. అగస్త్యుడు రామునితో ఇలా అన్నాడు. రామా, ముందుగా అగ్నిహోత్రము చేసి అతిథులను పూజించి తరువాత భోజనము చేయవలెను. అలా చేయని వాడు నరకానికి పోతాడు. రామా, నీవు క్షత్రియుడవు, అయోధ్యకు రాజువు, ధర్మము తెలిసినవాడవు, అందరి చేత గౌరవింపతగినవాడవు. అలాంటి నీవు ఈరోజు మాకు అతిథిగా వచ్చావు. మాకు చాలా సంతోషంగా ఉంది. రామా, నీకు కొన్ని ఆయుధములను ఇస్తాను. ఇది విష్ణుదేవుని ధనుస్సు. ఇది విశ్వకర్మ నిర్మించాడు. ఇది అక్షయతూనీరము. ఈ తూనీరములో బాణములు ఎప్పటికీ నిండుగా ఉంటాయి. ఈ ఖడ్గము దేవేంద్రుడు ఇచ్చాడు. ఇవన్నీ దివ్యమైన ఆయుధములు. ఇవన్నీ విష్ణువు, ఇంద్రుడు దేవాసుర యుద్ధములో ఉపయోగించి విజయలక్ష్మిని వరించారు.
ఈ ఆయుధములను నీవు స్వీకరించు, నీకు జయం కలుగుతుంది అని పలికి అగస్త్యుడు దివ్యమైన ధనుర్బాణములను ఖడ్గమును రామునికి ఇచ్చాడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 12వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 13వ సర్గ. అగస్త్యుడు రామునికి ఆయుధములను ఇచ్చిన తరువాత ఇలా అన్నాడు: ఓ రామ, మీరు నన్ను చూడటానికి ఇంత దూరము వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా దూరము ప్రయాణము చేసి వచ్చారు. సుకుమారి అయిన సీత బాగా అలసిపోయినట్టు కనపడుతూ ఉంది. తండ్రి ఆదేశము ప్రకారము వనములకు వచ్చిన నీతో పాటు అనుసరించి వచ్చిన నీ భార్య సీత ఇప్పటికీ ఎవ్వరూ చేయని మహత్తరమైన పని చేసింది. కాబట్టి ఆమె కష్టపడకుండా చూడవలసిన బాధ్యత నీది. సాధారణంగా స్త్రీలు సుఖములలో భర్తను వదలకుండా అంటిపెట్టుకొని ఉంటారు. కష్టకాలములో భర్తను వదిలివేస్తారు. ఈ సృష్టి మొదలైనప్పటి నుండి అది స్త్రీ నైజము. ఇంకా స్త్రీల గురించి చెప్పాలంటే వారు మెరుపుల మాదిరి చంచల స్వభావులు. వాడియైన కత్తి మాదిరి చాలా తీక్షణంగా ఉంటారు. గరుడుని మాదిరి వేగంగా ఆలోచిస్తారు. కాని నీ భార్య సీతలో ఈ దోషములు ఏవీ లేవు. సీత శాంత స్వభావురాలు, ఉత్తమ పతివ్రత. అందుకే నిన్ను అనుసరించి అడవులకు వచ్చి నీతో పాటు కష్టములు పడుతూ ఉంది. ఓ రామ, నీవు సీత లక్ష్మణుడు ఎక్కడ ఉంటారో అక్కడ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి అని వారిని శ్లాఘించాడు అగస్త్యుడు. అగస్త్యుడు పలికిన మాటలు విన్న రాముడు వినయంగా ఇలా అన్నాడు: నా గురించి, నా భార్య గురించి, నా తమ్ముని గురించి తమరు 4 మంచి మాటలు చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అనుగ్రహానికి పాత్రుడను అయ్యాను. నేను ఈ అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకొని అక్కడ నా వనవాస కాలమును గడపదలుచుకున్నాను. దానికి అనువైన ప్రదేశమును మీరు సూచించండి అని అడిగాడు రాముడు. రామా, ఇక్కడికి 2 యోజనముల దూరంలో పంచవటి అనే ప్రదేశము ఉంది. అక్కడ ఫలములు, కందములములు, నిర్మలమైన జలము సమృద్ధిగా లభిస్తుంది. నీవు పంచవటిలో ఒక ఆశ్రమమును నిర్మించుకొని అక్కడ నీ వనవాసకాలమును గడపవచ్చును. నీకు ఇప్పటికే వనవాసకాలము చాలా వరకు గడిచిపోయింది. కొద్ది కాలము మాత్రమే మిగిలి ఉంది. ఆ కొద్ది కాలము కూడా పూర్తి చేసి నీవు నీ తండ్రి మాట నిలబెట్టు. ఆయనను తరింపజేయి. అసలు నిన్ను ఇక్కడే ఉండమందామనుకున్నాను. కాని ఒంటరిగా ఉండాలి అన్న నీ మనసులో మాట తెలుసుకుని నిన్ను పంచవటికి పంపుతున్నాను. పంచవటి ఇక్కడకు ఎంతో దూరంలో లేదు. కాబట్టి నీవు ఇక్కడ ఉన్నట్టే పంచవటిలో ఉండవచ్చును. పంచవటి సమీపములో గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. అక్కడ జనసంచారము అంతగా ఉండదు. నీవు ప్రశాంతముగా అక్కడ ఉండవచ్చును. అటు చూడు, అక్కడ ఒక మధుక చెట్ల వనము కనపడుతూ ఉంది. ఆ మధుక వనమునకు ఉత్తరంగా వెళ్ళండి. మీరు ఒక ఎత్తు అయిన ప్రదేశము చేరుకుంటారు. అక్కడి నుండి చూస్తే మీకు పంచవటి కనిపిస్తూ ఉంటుంది అని పంచవటికి పోవు మార్గము చెప్పాడు అగస్త్యుడు. రామలక్ష్మణులు సీత అగస్త్యునికి నమస్కరించి ఆయన వద్ద అనుజ్ఞ తీసుకున్నారు. అక్కడి నుండి పంచవటికి బయలుదేరారు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 13వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 14వ సర్గ. రాముడు సీత లక్ష్మణులతో సహా పంచవటికి వెడుతున్నాడు.
దారిలో వారికి ఒక వటవృక్షము మీద కూర్చుని ఉన్న పెద్ద ఆకారము కల పక్షి కనపడింది. ఆ అరణ్యములో కామరూపులైన రాక్షసులు నివసిస్తుంటారు అని విని ఉన్నాడు. అందుకని ఆ పక్షిని రాక్షసుడిగా తలచాడు రాముడు. నీవు ఎవరవు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? అని అడిగాడు రాముడు. రామా, నేను నీకు తెలియకపోయినా నీవు నాకు తెలుసు. నీవు దశరథుని కుమారుడైన రాముడివి. నీ తండ్రి దశరథుడు నాకు మంచి మిత్రుడు అని అన్నాడు. తన తండ్రికి మిత్రుడైనవాడు తనకు గౌరవింపతగ్గవాడు అని అనుకొన్నాడు రాముడు. ఆ పక్షికి అభివాదము చేశాడు. ఆ పక్షి రామునితో ఇలా పలికింది. రామా, నీకు పూర్వము ఎంతమంది ప్రజాపతులున్నారో వారి గురించి చెబుతాను, శ్రద్ధగా విను. ప్రజాపతులలో ప్రథముడు కర్దముడు. అతని తరువాతి వాడు విక్రీతుడు. ఆ తరువాత శేషుడు. అతని తరువాత సంశ్రయుడు, స్థాణువు, మరీచి, అత్రి, క్రతువు, పులస్త్యుడు, అంగిరసుడు, ప్రచేతసుడు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు వరుసగా ప్రజాపతులయ్యారు. ఆఖరివాడు కశ్యప ప్రజాపతి. ఆయనకు అరిష్టనేమి అనే పేరు కూడా ఉంది. నీకు చెప్పానే దక్షుడు అని. ఆయనకు 60 మంది కుమార్తెలు. వారిలో అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మను, అనల అనే 8 కన్యలను కశ్యప ప్రజాపతి పెళ్లి చేసుకున్నాడు. కశ్యపుడు తన భార్యలతో, మీరందరూ నాతో సమానమైన ముల్లోకములను పోషించగలిగే పుత్రులను ప్రసవించండి అని కోరాడు. వారిలో అదితి, దితి, కాళిక అనేవారు మాత్రము కశ్యపుని మాట మన్నించారు. మిగిలినవారు ఆయన మాట మీద మనసు పెట్టలేదు. కశ్యపుని కోరిక ప్రకారము అదితికి 12 మంది ఆదిత్యులు, 12 ఆదిత్యులు, 8 మంది వసువులను, అష్టవసువులు. అందులో ఆఖరి వసువే శాపకారణంగా గంగాదేవికి భీష్ముడిగా పుట్టాడు. మహాభారత కథకు మూలపురుషుడు అయ్యాడు. 11 మంది రుద్రులు, 2 అశ్వినులు, మొత్తం 33 దేవతలు పుట్టారు. కశ్యపునకు ద్వితీయందు దైత్యులు జన్మించారు. వారందరూ ఈ భూమికి అధిపతులయ్యారు. పూర్వము ఈ భూమి అంతా దైత్యుల అధీనంలో ఉండేది. కశ్యపునకు ధనువు అనే భార్య ద్వారా హయగ్రీవుడు అనే పుత్రుడు కలిగాడు. కాళి అనే భార్యకు నరకుడు, కాలకుడు అనే పుత్రులు జన్మించారు. తామ్ర అనే భార్య క్రౌంచి, భాసి, సేని, ధృతరాష్ట్రి, సుకి అనే ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఇవి అన్ని పక్షిజాతుల పేర్లు. ఆ తరువాత క్రౌంచికి ఉలుకములు, గుడ్లగూబలు, భాసి అనే కూతురు భాస పక్షులకు జన్మనిచ్చింది. సేని అనే కూతురుకు సేనములు, డేగలు పుట్టాయి. ధృతరాష్ట్రికి రకరకాలైన హంసజాతులు, చక్రవాక పక్షులు జన్మించాయి. ఈ ప్రకారంగా పక్షిజాతి అభివృద్ధి చెందింది. సుకి అనే కూతురుకు నత అనే కుమారుడు కలిగాడు. నతకు వినత అనే కూతురు పుట్టింది. కశ్యపునకు క్రోధవశ అనే భార్య ద్వారా మృగి, ముగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ అనే 10 పుత్రికలు జన్మించారు. ఇవన్నీ మూగజాతుల పేర్లు. మూగి సంతానము లేళ్లు, దుప్పులు, జింకలు, ఎలుగుబంట్లు, చామరి మూగములు ఇంకా ఇతర మూగములు మూగమంద సంతానము. హరికి సింహములు, వానరములు పుట్టాయి. అందుకే సింహమునకు కోతులకు హరి అనే పేరు వచ్చింది. భద్రమదకు ఇరావతి అనే కూతురు పుట్టింది. ఇరావతికి ఐరావతము పుట్టింది. మాతంగికి ఏనుగుజాతి జన్మించింది. శార్దూలి అనే కూతురికి పెద్ద పులులు, కొండముచ్చులు జన్మించాయి. శ్వేతకు దిగ్గజములు జన్మించాయి. సురభి రోహిణి, గంధర్వి అనే 2 కూతుళ్లకు జన్మనిచ్చింది.
రోహిణికి గోవులు, గోసంతతి, గంధర్వికి అశ్వజాతి, సురసకు 2 తలలు అంతకన్నా ఎక్కువ తలల పాములు, కద్రువకు ఒక్కొక్క పడగ ఉన్న పాములు జన్మించాయి. మనువుకు మానవులు జన్మించారు. ఆ మానవులు వారి వారి గుణముల బట్టి చేసే వృత్తుల బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజింపబడ్డారు. అనల మంచి మంచి ఫలములను ఇచ్చు వృక్షజాతికి జన్మనిచ్చింది. రామ, నీకు పక్షిజాతులకు జన్మనిచ్చిన వినత, నాగులకు జన్మనిచ్చిన కద్రువ గురించి చెబుతాను విను. వినత సుఖికి మనుమరాలు. కద్రువ సురసకు సోదరి. కద్రువకు ఆదిశేషుడు కుమారుడుగా పుట్టాడు. వినతకు గరుడు, అరుణుడు అనే పుత్రులు జన్మించారు. గరుడు విష్ణువుకు వాహనము అయ్యాడు. అరుణుడికి కాళ్లు లేకపోవడం వల్ల సూర్యుని రథమునకు సారథి అయ్యాడు. ఆ అరుణుడికి 2 కుమారులు. నేను సంపాతి. నా పేరు జటాయువు. నేను సేని జాతికి చెందినవాడిని. ఇది నా జన్మ వృత్తాంతము. అవకాశము వస్తే చాలు పూర్వకాలపు కవులు కొత్త కొత్త విషయాలను ఆయా పాత్రల ద్వారా మనకు తెలియజేస్తారు. వాల్మీకి ఇక్కడ ఎన్నో కొత్త విషయాలు మనకు చెప్పాడు. ఈ భూమి మీద మనుషులు, జంతువులు, పక్షులు, వృక్షములు ఎలా పుట్టాయి, వాటి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అనే విషయాలను వివరంగా చెప్పాడు. రామ, ఈ వనమంతా నాకు బాగా తెలుసు. నీకు ఇష్టం అయితే నేను నీకు ఏదైనా సాయం కావలిస్తే చేస్తాను. నీకు సహాయకుడుగా ఉంటాను. ఈ అడవిలో అనేక క్రూర మృగములు, నరమాంసభక్షకులైన రాక్షసులు ఉన్నారు. నీవు కోరితే మీరు ఇంట లేనప్పుడు సీత రక్షణ బాధ్యతను నేను వహిస్తాను అని అన్నాడు. జటాయువు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు. జటాయువును చూచి తన తండ్రిని గుర్తుకు తెచ్చుకున్నాడు. తండ్రికి మారుగా జటాయువును పూజించాడు రాముడు. తరువాత జటాయువు పంచవటికి మార్గం చూపించాడు. జటాయువుతో కలిసి రాముడు, లక్ష్మణుడు సీతతో సహా పంచవటికి వెళ్లాడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 14వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 15వ సర్గ. రాముడు, లక్ష్మణుడు, సీత, జటాయువు అందరూ కలిసి పంచవటిని చేరుకున్నారు. రాముడు లక్ష్మణుని చూచి, లక్ష్మణ, ఇక్కడ పూలు చక్కగా పుష్పించి ఉన్నాయి. ఫలవృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. నేల చదునుగా ఉంది. పక్కనే సెలయేళ్లు ఉన్నాయి. అగస్త్యుడు చెప్పిన పంచవటి ఇదే కావచ్చును. ఇక్కడ మనము పర్ణశాల నిర్మించుకొనుటకు అనువైన ప్రదేశము చూడుము. లక్ష్మణ, జలాశయము పక్కన దగ్గరగా ఫలవృక్షములు ఉన్న చోట, దర్భలు, సమిధలు దొరకుచోట తగిన ప్రదేశమును నిర్ణయింపుము అని పలికాడు. రామ, అట్లు కాదు. స్థల నిర్ణయములో నీకన్నా సమర్థుడు లేడు. నీవు సీత కలిసి ఆలోచించి స్థల నిర్ణయము చెయ్యండి. అక్కడ నేను సుందరమైన ఆశ్రమమును నిర్మించెదను అని అన్నాడు. రాముడు, సీత చుట్టుపక్కల ప్రదేశములు తిరిగి గోదావరి నదీ తీరంలో ఉన్న సమతల ప్రదేశమును ఎన్నుకొన్నారు. లక్ష్మణ, ఈ ప్రదేశములో పర్ణశాలను నిర్మింపుము. ఈ ప్రదేశము మనకు అనుకూలముగా ఉంది. పక్కనే గోదావరి నది ప్రవహించుచున్నది. మనకు జలమునకు కొదవలేదు. ఈ సమతల ప్రదేశములో ఫల వృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. చుట్టూ పర్వతములు పెట్టని కోటలాగా ప్రకాశిస్తున్నాయి. ఆ పర్వతముల మీద మామిడి, అశోక, చంపక, చందన, శమి, కిన్సుక వృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. అదీ కాకుండా ఇక్కడ ఉన్న వటవృక్షముల మీద అనేక పక్షిజాతులు నివసిస్తున్నాయి.
జటాయువు కూడా ఈ చెట్ల మీద నివసించడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పర్ణశాల నిర్మించుటకు ఇదే అనువైన చోటు అని అన్నాడు రాముడు. రాముని మాటను శిరస్సున దాల్చాడు లక్ష్మణుడు. రాముడు కోరినట్టు అక్కడ ఒక సుందరమైన పర్ణశాలను నిర్మించాడు. మట్టితో గోడలు కట్టాడు. మధ్యలో స్తంభాలు పాతాడు. పొడుగాటి వెదుళ్లతో నిలువుగా అడ్డంగా కట్టాడు. దానిమీద తాళ ఆకులు, దానిమీద రెల్లు గడ్డి కప్పాడు. పర్ణశాల ముందు ఉన్న స్థలమును చదును చేశాడు. చుట్టూ కంచె కట్టాడు. ఆ ప్రకారంగా ఒక సుందరమైన పర్ణశాలను లక్ష్మణుడు నిర్మించాడు. తరువాత లక్ష్మణుడు గోదావరికి వెళ్లి స్నానము చేసి అక్కడ పుష్పించిన తామర పువ్వులు కోసుకుని వచ్చాడు. లక్ష్మణుడు నిర్మించిన పర్ణశాలను చూచి సీతారాములు ముగ్ధులయ్యారు. రాముడు లక్ష్మణుని కౌగలించుకొని, లక్ష్మణా, నా కోరిక మేరకు మనకు ఒక అనువైన పర్ణశాలను నిర్మించినందుకు నీకు నేనేమి ఇవ్వగలను నా గాఢ పరిష్వంగము తప్ప అంటూ లక్ష్మణుని ప్రేమతో కౌగలించుకున్నాడు రాముడు. రాముని ప్రేమకు లక్ష్మణుడు పొంగిపోయాడు. ఆ ఆశ్రమములో రాముడు, సీత, లక్ష్మణుడు సుఖంగా నివసించసాగారు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 18వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 16వ సర్గ. రాముడు సీతతో సహా పంచవటిలో ఆనందంగా గడుపుతున్నాడు. ఇంతలో శరదృతువు ముగిసి హేమంత ఋతువు ప్రవేశించింది. చలికాలము మొదలయింది. ఒకరోజు రాముడు పొద్దునే గోదావరి నదికి స్నానానికి వెళ్లాడు. రాముని వెంట సీత, లక్ష్మణుడు కూడా వెళ్లారు. ఆ హేమంత ఋతువు అందాలను చూచి లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు. రామా, నీకు హేమంత ఋతువు అంటే ఎంతో ఇష్టం కదా. ఇప్పుడు హేమంత ఋతువు ప్రవేశించింది. మంచు కురుస్తూ ఉంది. నదీజలాలు స్నానానికి అనుకూలంగా లేవు. చలికి వెచ్చగా అగ్నిహోత్రము దగ్గర ఉండవలెనని కోరికగా ఉంది. పంటలు బాగా పండి కొత్త ధాన్యములు ఇంటికి చేరుతున్నాయి. ఉత్తరాయణము రాగానే పితృదేవతలను పూజించి జనులు తరిస్తున్నారు. వర్షాకాలము ముగియడంతో రాజులు ఇతర రాజ్యముల మీదికి దండెత్తడానికి ఆసక్తిగా ఉన్నారు. అసలే మంచుతో కప్పబడిన హిమవత్పర్వతము సూర్యుడు భూమికి దూరంగా ఉండటంతో ఇంకా ఎక్కువ మంచుతో శోభిల్లుతోంది. మనుష్యులు మధ్యాహ్నపు ఎండలో హాయిగా ఉంటున్నారు. రాత్రిళ్లు చలితో వణుకుతున్నారు. పగటి భాగమున కూడా సూర్యుడు తన తీక్షతను కోల్పోయాడు. పగలు కూడా చలిగాలులు వీస్తున్నాయి. అడవులలో జంతువులు కూడా తిరగడం లేదు. గుహలకే పరిమితమైనాయి. మంచు కురవడంతో రాత్రిళ్లు ఎవరూ ఆరుబయట పడుకోవడం లేదు. చంద్రుడు గుండ్రంగా అందంగా ఉంటాడు. కాని ఆ అందాలు ఇప్పుడు సూర్యునికి సంక్రమించాయి. సూర్యుడు కూడా మంచు చేత కప్పబడి తీక్షత తగ్గి పూర్ణ చంద్రుని వలె ప్రకాశిస్తున్నాడు. పడమటి దిశ నుండి చలిగాలులు వీస్తున్నాయి. రాత్రి అంతా చలిగా ఉండి పొద్దున్నే సూర్యోదయం కాగానే పక్షులు కిలా కిలా రావాలతో రెక్కలు విప్పుకొని ఎగిరిపోతున్నాయి. సూర్యకిరణములను పొగ మంచు కప్పడం వలన సూర్యుడు బాగా పైకి వచ్చిన తీక్షత తగ్గి నిండు చంద్రుని వలె కనపడుతున్నాడు. ఎండ కొద్ది కొద్దిగా నేలమీద పాకుతూ ఉంది. కాని వేడిగా లేదు. మధ్యాహ్నము ఎండ చాలా సుఖంగా ఉంది. ఈ అడవిలో ఉన్న పచ్చిక మీద పడ్డ మంచు బిందువులు పొద్దుటి ఎండలో ముత్యాల మాదిరి ప్రకాశిస్తున్నాయి. రామా, అటు చూడు. పాపము ఆ ఏనుగు నీళ్లు తాగుదామని తన తొండమును నీటిలో పెట్టి నీళ్లు జివ్వుమని చల్లగా తగలగానే తన తొండమును వెనక్కు లాగేసుకుంది.
అంతెందుకు ఆ పక్షులు కూడా ఆ చల్లదనానికి నీటిలో దిగడానికి జంకుతున్నాయి. రామా, ఈ నదిలో నీరు కూడా అధికంగా చల్లగా ఉండటం వలన తాగడానికి వీలులేకుండా ఉంది కదా. రామా, అడవిలో ఉన్న మన పరిస్థితి ఇలా ఉంది కదా. మరి అయోధ్యలో భరతుడు ఎలా ఉన్నాడో? నీ యందు భక్తితో అయోధ్యలో ఉన్న అరణ్యములో ఉన్నట్టు ఉన్నాడేమో. రాజభోగములను విడిచిపెట్టి నేలమీద పడుకుంటూ మన మాదిరి ఫలములను ఆహారముగా తీసుకుంటూ జీవనము గడుపుతున్నాడేమో. రామా, మనము స్నానానికి గోదావరి నదికి వచ్చినట్టు భరతుడు కూడా సరయూ నదికి స్నానానికి వెళుతూ ఉంటాడనుకుంటాను. దక్షిణాపథములో ఉన్న మనకే ఇంత చలిగా ఉంటే ఉత్తరదేశంలో అయోధ్యలో ఉన్న భరతునికి ఇంకెంత చలిగా ఉందో కదా. ఈ తెల్లవారుజామున సరయూ నదిలో ఎలా స్నానం చేస్తున్నాడో కదా. ఎందుకంటే భరతుడు అయోధ్యలో ఉన్న అరణ్యములో ఉన్న నిన్ను అనుసరిస్తున్నాడు. నీ రాకకై తపిస్తున్నాడు. అటువంటివాడు స్వర్గలోకాధిపత్యమునకు అర్హుడు. రామా, సాధారణంగా కుమారుడికి తల్లి బుద్ధులు, కుమార్తెకు తండ్రి బుద్ధులు వస్తాయి అంటారు. కాని భరతుడికి తల్లి కైకకు ఉన్న కుటిల బుద్ధి ఏమాత్రమూ రాలేదు. అయినా రామ, దశరథ మహారాజు భార్యగా ఉండి భరతునికి కన్నతల్లిగా ఉన్న కైకకు ఇంత కుటిల బుద్ధి ఎలా వచ్చిందో తెలియదు కదా అని లక్ష్మణుడు ఇంకా ఏదో చెప్పబోతుంటే రాముడు అడ్డుకున్నాడు. లక్షణ, దయచేసి నీవు ఎట్టి పరిస్థితులలోనూ మాత కైకను దూషించకూడదు. నేను వనవాసము చెయ్యాలని చేస్తున్నాను. ఇందులో ఆమె ప్రమేయము ఎంత మాత్రమూ లేదు. నా బాధ అంతా ఒకటే. భరత శత్రుఘ్నులు నా దగ్గర లేరే అని. అంతేకాని ఈ వనవాసము నాకు ఎంతో ఆనందము కలిగిస్తూ ఉంది. నువ్వు భరత శత్రుఘ్నులు ఎప్పుడు నా దగ్గరగా ఉంటారో కదా అని ఆతురతగా ఎదురుచూస్తున్నాను అని అన్నాడు రాముడు. ఈ విధంగా మాట్లాడుకుంటూ అందరూ గోదావరి తీరము చేరుకున్నారు. అందరూ గోదావరిలో దిగి స్నానాలు చేశారు. సీతారామ లక్ష్మణులు గోదావరిలో పితృతర్పణము, దేవతర్పణము నిర్వర్తించారు. సూర్యోదయ కాలములో అర్ఘ్యము విడిచారు. తరువాత అందరూ ఆశ్రమమునకు వెళ్లారు. వాల్మీకి ఈ సర్గలో కేవలము శరదృతువు ఎలా ఉంటుందో వర్ణించాడు. ఈ రోజుల్లో ఈ జనారణ్యాలలో ఉన్న మనకు పల్లెసీమలలో హేమంత ఋతువులో ప్రకృతి సౌందర్యము ఎలా ఉంటుందో చూడ్డం కుదరడం లేదు. అందుకని ఆ ప్రకృతి అందాలను మనముందు ఆవిష్కరించాడు మహర్షి వాల్మీకి. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 16వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 17వ సర్గ. రాముడు ఆశ్రమానికి వచ్చిన తరువాత అగ్నిహోత్రము మొదలగు కార్యములు నిర్వర్తించాడు. సీతతో లక్ష్మణునితోనూ ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆశ్రమము బయట కూర్చుని ఉన్నాడు. ఇంతలో జటాయువు వారి వద్దకు వచ్చాడు. రామా, నేను ఇక్కడకు వచ్చి చాలా కాలము అయినది. నాకు నా బంధువులను, మిత్రులను చూడవలెనని కోరికగా ఉన్నది. నేను పోయి నా బంధుమిత్రులను చూచి వెంటనే వస్తాను. అనుజ్ఞ ఇవ్వండి అని అడిగాడు. రాముడు సంతోషంతో సమ్మతించాడు. జటాయువు వెళ్లిపోయాడు. కొంతసేపు తరువాత ఒక రాక్షస స్త్రీ ఆ ప్రదేశమునకు వచ్చింది. ఆమె పేరు శూర్పణఖ, రావణుని చెల్లెలు. ఆమె అక్కడకు వచ్చి రాముని చూచింది. బలిష్టమైన బాహువులతో, సింహము వక్షస్థలము వలె విశాలమైన వక్షస్థలముతో, తామర రేకుల వంటి కన్నులతో ఆజానుబాహుడైన రాముని చూచింది. జగన్మోహనాకారుడైన రాముని చూచి శూర్పణఖ మోహపరవశురాలయింది.
మన్మధుడు ఆమె మీద పుష్పబాణములు ప్రయోగించాడు. రాముని మొహం చాలా అందంగా ఉంటే శూర్పణఖ ముఖం వికృతంగా ఉంది. రాముని నడుము సన్నగా ఉంటే ఆమెది బాణపొట్ట. రాముని కళ్ళు విశాలంగా ఉంటే ఆమె కళ్ళు వికృతంగా ఉన్నాయి. రాముని జుట్టు అందంగా ఉంటే ఆమె జుట్టు ఎర్రగా వికారంగా ఉంది. రామునిది మోహనకారమైతే ఆమెది వికార రూపము. రాముని కంఠస్వరము మధురంగా ఉంటే ఆమె కంఠధ్వని గార్ధభమును తలపిస్తూ ఉంది. రాముడు నవయౌవనుడు, ఆమె వయసు మళ్లిన స్త్రీ. రాముని మాటలు మృదువుగా ఉంటే ఆమె భాష గ్రామ్యంగా కఠోరంగా ఉంది. రాముని ప్రవర్తన ధర్మపరంగా ఉంటే ఆమెది అధర్మ ప్రవర్తన. రాముని చూస్తే ఆనందం కలిగితే ఆమెను చూస్తే ఏహ్యభావము కలుగుతూ ఉంది. ఇలా హస్తిమశకాంతర వైవిధ్యము ఉన్న శూర్పణఖ రాముని చూచి మోహించింది. తన సహజరూపంతో పోతే రాముడు తనను వరించడని వెంటనే తన రూపం మార్చింది. నవయౌవనవతిగా తయారయింది. రాముని సమీపించింది. ఓ సుందరాకారా, నీవెవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఈమె నీ భార్య అనుకుంటాను. భార్యాసమేతంగా భయంకరమైన ఈ అడవిలో ఎందుకు ఉన్నావు? నీ వాలకం చూస్తుంటే నీవు గృహస్థులా లేవే. జటాజుటములు ధరించి ముని కుమారుని వలె ఉన్నావు. నీ చేతిలో ఉన్న ధనుర్బాణములను బట్టి నీవు క్షత్రియుడవు అని తెలుస్తూ ఉంది. ఇంతకు నీవు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏ పనిమీద వచ్చావు? నిజం చెప్పు అని నిలదీసింది శూర్పణఖ. అప్పుడు రాముడు ఆమెతో ఇలా అన్నాడు. ఓ తరుణి, నా పేరు రాముడు. నేను అయోధ్యాధీశుడు దశరథుని కుమారుడను. ఈమె నా భార్య సీత. అతను నా తమ్ముడు లక్ష్మణుడు. మేము మా తండ్రిగారి ఆజ్ఞ మేరకు వనవాసము చేస్తున్నాము. ఇంతకు నీవు ఎవరు? నీ నివాసము ఎక్కడా? నీ భర్త పేరు ఏమిటి? అని అడిగాడు రాముడు. దానికి శూర్పణఖ ఇలా బదులు చెప్పింది. ఓ రామ, నేను ఒక రాక్షస స్త్రీని. నా పేరు శూర్పణఖ. నేను రాక్షస స్త్రీని అయినా నేను కామరూపము ధరించు శక్తి కలదానను. ఈ అరణ్యమే నా నివాసము. విశ్రవసుని కుమారుడు రావణుడు నా అన్న. మహాపరాక్రమవంతుడు. నీవు ఆయన గురించి వినే ఉంటావు. ఆయన తమ్ముడు మహాబలవంతుడైన కుంభకర్ణుడు. ఎల్లప్పుడూ నిద్రాదేవిని సేవిస్తుంటాడు. రాక్షస వంశములో తప్పపుట్టినవాడు విభీషణుడు. ఆయన కూడా నా సోదరుడే. ఇక్కడే జనస్థానములో నివాసము ఏర్పరచుకున్న ఖరుడు, దూషణుడు కూడా నా సోదరులే. నేను వారి వద్దనే ఉంటున్నాను. తొలిసారిగా అతిలోకమన్మథాకారుడవైన నిన్ను చూచాను. నీ మోహంలో పడ్డాను. నిన్ను ప్రేమించాను. నా మనసులో నువ్వే నా భర్తవు అని అనుకొన్నాను. దానికి తిరుగులేదు. ఈమె నీ భార్య అంటున్నావు. నేను ఉన్నానుగా. ఇంకా ఈమెతో నీకు ఏం పని? నా అందంతో పోలిస్తే ఈ సీత వికారంగా ఉంది కదూ. ఈమెను వదిలేయి. నువ్వు అంటే నేను ఈమెను, నీ తమ్ముని విరుచుకొని తింటాను. తరువాత మనం ఇద్దరం ఈ అరణ్యములో పర్వత శిఖరములలో ఆనందంగా విహరిద్దాము. నాతో వచ్చేయి అని పలికింది శూర్పణఖ. శూర్పణఖ మాటలు వింటుంటే మీకు ఏమనిపిస్తూ ఉంది? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్టు శూర్పణఖతోనే మొదలైందా అనిపించడం లేదు. ఇంకా చూడండి, ఈ కాలం కుర్రాళ్ళు అనేమాట. నేను నిన్ను చూడగానే ఫిక్స్ అయ్యాను.
ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమించాలి. నేను ఫిక్స్ అయ్యానుగా. తప్పదు. లేకుంటే ఆసిడ్ పోస్తా, బ్లేడుతో గొంతుకోస్తా. నాకు దక్కనిది వేరే ఎవరికీ దక్కడానికి వీలులేదు. అడ్డం వచ్చిన వాళ్ళని నరుకుతా. ఇవే కదా నేటి డైలాగులు. ఈ తరహా ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి. ఇది శూర్పణఖతోనే మొదలైనట్టుంది. ఈనాటిదాకా కొనసాగుతూ ఉంది. నాడు శూర్పణఖ కూడా తాను రాముడికి ఇష్టమా లేదా అని ఆలోచించలేదు. ఈనాడు కూడా కుర్రాళ్లు తనంటే ఆ అమ్మాయికి ఇష్టమా లేదా అని ఆలోచించరు. ఏదో ఒకలాగా లైన్లో పెట్టడానికి, బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. లేకపోతే ఆసిడ్ ఉందిగా అంటారు. అది కాకపోతే చంపడం, చావడం. దీనికి ప్రతీక శూర్పణఖ కామం. దీనిని లవ్ అనరు. కామం, లస్ట్ అంటారు. అది తెలుసుకోవాలి. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 17వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 18వ సర్గ. కామంతో కాలిపోతున్న శూర్పణఖను చూచాడు రాముడు. చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. ఓ సుందరి, నీవు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావు. కాని నాకు ఇదివరకే పెళ్లి అయింది. ఈమె నా భార్య. ఈమె అంటే నాకు ప్రాణము. నీవు మళ్లీ నన్ను పెళ్లి చేసుకుంటే నీకు సవతి పోరు తప్పదు. నాతో కోరికలు తీర్చుకోవాలి అని గాఢంగా కోరుకున్న నీకు సవతి పోరు ఉండటం నీవు సహించగలవా? నీవంటి కాముకులు సవతి పోరు అస్సలు సహించలేరు. అడుగో అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన నా తమ్ముడు లక్ష్మణుడు. మంచి అందగాడు. ఇక్కడ వాల్మీకి అకృతదారశ్చ అని వాడాడు. దీనికి అర్థం పెళ్లి కానివాడు అని, భార్య దగ్గరలేనివాడు అని అర్థం చెప్పుకోవచ్చు. పెళ్లికానివాడు అంటే రాముడు అబద్ధం చెప్పినట్టు అవుతుంది కదా. అందుకని ఒంటరివాడు. భార్య దగ్గర లేనివాడు అని అర్థం చెప్పుకోవడం సమంజసంగా ఉంటుంది అని నా భావన. పాపం అతనికి భార్యా సౌఖ్యము లేదు. ప్రస్తుతము అతనికి భార్య అవసరము ఉంది. కాబట్టి అతడు నీకు తగిన భర్త. పైగా నీవు అతనిని పెళ్లి చేసుకుంటే నీకు సవతి బాధ ఉండదు. కాబట్టి నన్ను విడిచిపెట్టి అతని వద్దకు పో అని అన్నాడు రాముడు. ఇద్దరూ అందగాళ్లే. ఎవరైనా ఒకటే అనుకుంటూ శూర్పణఖ లక్ష్మణుని వద్దకు వెళ్ళింది. శూర్పణఖ మొదట రాముని వద్దకు పోవడం, ఆయనతో మాట్లాడటం, తరువాత తన వద్దకు రావడం చూస్తున్నాడు లక్ష్మణుడు. శూర్పణఖ చకాచకా లక్ష్మణుని వద్దకు వెళ్ళింది. ఓ సుందరాకారా, నా పేరు శూర్పణఖ. నన్ను వివాహం చేసుకుంటే నీకు అమర సుఖాలు అందిస్తాను. ఈ వనసీమలలో మనం హాయిగా విహరిద్దాము. రా, నాతో రా అని తొందరపెట్టింది శూర్పణఖ. లక్ష్మణుడు ఆమెను చూచి ఇలా అన్నాడు. ఓ లలనా, నేను నా అన్న రామునికి సేవకుడను. నా అన్నకు వదినకు దాసుడను. నేనే వారికి సేవలు చేస్తుంటే నువ్వు కూడా నన్ను పెళ్లి చేసుకుని వారికి సేవలు చేస్తావా? ఎవరైనా రాణి కావాలని కోరుకుంటారు కాని సేవకురాలు కావాలని కోరుకుంటారా చెప్పు? కాబట్టి నేను నీకు తగనవాడను కాను. నీవు రాముని వద్దకు వెళ్ళు. ఆయనకు చిన్న భార్యగా ఉన్నా ఆనందం అనుభవిస్తావు. అప్పుడు నేనే నీకు సేవలు చేస్తాను. రాముని భార్యను చూడు, ఎంత అందవికారంగా ఉందో. పైగా ముసలిది.
పొట్టలోపలికి పోయి ఎంత వికృతంగా ఉందో చూడు. ఇంకొక్కసారి అడిగావనుకో రాముడు తన అందవికారి అయిన భార్యను విడిచి నిన్నే పెళ్లాడతాడు. రామునితో అమర సుఖాలు అనుభవించు. అయినా లోకోత్తర సుందరి అయిన నిన్ను వదిలి బుద్ధి ఉన్నవాడు ఎవరైనా ఆ మనుష్యకాంతను కోరుకుంటారా చెప్పు. కాబట్టి వెంటనే రాముని వద్దకు వెళ్ళు. నీ మంచుకోరి చెబుతున్నాను విను అని బంతిని తిరిగి రాముని వద్దకు నెట్టాడు. లక్ష్మణుడు తనను ఆట పట్టిస్తున్నాడు అని దాని మట్టి బురకు తోచలేదు. ఇదేదో బాగానే ఉందనుకొని శూర్పణఖ తిరిగి రాముని వద్దకు పోయింది. రామా, నన్ను చూడు, నీ భార్యను చూడు. నేను లోకోత్తర సౌందర్యవతిని, నీ భార్య కురూపి, పైగా ముసలిది. దానితో ఏం సుఖపడతావు? నాతో రా, నన్ను పెళ్లి చేసుకో. నీకు అమరసుఖాలు రుచి చూపిస్తాను. సీతను చూపిస్తూ ఈ అందవికారిని చూచా నన్ను వద్దంటున్నావు. ఇది ఉండబట్టి కదా నువ్వు నన్ను కాదంటున్నావు. చూస్తూ ఉండు, ఇప్పుడే దీనిని కరా నమిలి తింటాను. అప్పుడు నాకు సవతి పోరు ఉండదుగా. రారామా, మనం హాయిగా పెళ్లి చేసుకుని సుఖిద్దాము అని రాముని బలవంతం చేసింది శూర్పణఖ. సీతను చంపడానికి ఆమె మీదికి వెళ్ళింది. వెంటనే రాముడు శూర్పణఖను అడ్డుకున్నాడు, పక్కకు నెట్టాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు, లక్ష్మణ, ఇలాంటి దుష్టులతోనా నీ పరిహాసాలు? ఇప్పుడు చూడు, ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. లేకపోతే ఈ దుష్టురాలు సీతను చంపి ఉండేది. సీత చూడు భయంతో ఎలా వణికిపోతూ ఉందో. లక్ష్మణ, దీనికి దీని అందం చూచుకొని గర్వం. ఆ గర్వం పోగొట్టు. దీనిని అంగవహీనురాలిగా అందవహీనురాలిని చెయ్యి. లేకపోతే ఇది సీతను చంపుతుంది అని అన్నాడు రాముడు. అప్పుడు లక్ష్మణుడు కత్తి తీసుకుని శూర్పణఖ ముక్కు చెవులు కోసి అంగవహీనురాలిని అందవహీనురాలిని చేశాడు లక్ష్మణుడు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి తట్టుకోలేకపోయింది శూర్పణఖ. పైగా తెగిపడిన ముక్కు, చెవుల నుండి రక్తం ధారాపాతంగా కారుతూ ఉంది. వెంటనే రాముని వదిలి అడవిలోకి పారిపోయింది. ఇటీవల కొంతమంది విమర్శకులు, స్త్రీవాదులు ఈ సంఘటనను విమర్శిస్తుంటారు. శూర్పణఖ ఒక స్త్రీ. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పవచ్చు కాని ముక్కు చెవులు కోయడం అమానుషం, దారుణం అని వాదిస్తుంటారు. కాని ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. శూర్పణఖ ఆటవికురాలు, రాక్షసి, నరమాంసభక్షకి. సీతను చంపడానికి ఆమె మీదికి ఉరికింది. అప్పుడు ఏం చెయ్యాలి? అయ్యో, శూర్పణఖ స్త్రీ, ఆమెను ఏమీ చేయకూడదు అని ఊరుకోవాలా? అలా ఊరుకుంటే శూర్పణఖ సీతను మిరపకాయ బజ్జీ తిన్నట్టు కరాకరా నమిలి తిని ఉండేది. తన భార్య అయిన సీతను రక్షించుకోవడం రాముని ధర్మం కాదా? తనకు కాని, తన వారికి కాని, తన ఆస్తికి కాని ఆపద కలిగినప్పుడు ఆ ఆపద కలిగించేవారిని చంపినా, గాయపరిచినా అది నేరం కాదు అని నేటి న్యాయశాస్త్రం కూడా చెబుతుంది. దానిని రైట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. రాముడు కూడా అదే పని చేశాడు. అయినా రాముడు శూర్పణఖను చంపలేదు. కేవలం ముక్కు చెవులు కోయించాడు. సీత ప్రాణాలు రక్షించాడు. కాబట్టి నేటి విమర్శకులు అనుకుంటున్నట్టు రాముడు కాని, లక్ష్మణుడు కాని శూర్పణఖ ముక్కు చెవులు కోయడంలో అనుచితంగా ప్రవర్తించలేదు.
పైగా న్యాయసూత్రాలు పాటించారని చెప్పుకోవచ్చు. ఆ ప్రకారంగా ముక్కు నుండి చెవుల నుండి రక్తం కారుతుంటే శూర్పణఖ పరుగెత్తిపోయింది. జనస్థానములో తన చుట్టూ రాక్షస సేనలు ఉండగా శూర్పణఖ అన్న ఖరుడు కూర్చొని ఉన్నాడు. శూర్పణఖ సరాసరి తన అన్న ఖరుని వద్దకు వెళ్ళింది. ఏడుస్తూ నేలమీద పడిపోయింది. తన చెల్లి అలా పడిపోవడం చూచి సహించలేకపోయాడు ఖరుడు. ఆమె వద్దకు వచ్చి ఆమెను లేవనెత్తాడు. ఆమె చెవుల నుండి ముక్కు నుండి రక్తం కారడం చూచాడు. ఏం జరిగింది అని అడిగాడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 18వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 19వ సర్గ. ముక్కులలో నుండి చెవుల నుండి రక్తం కారుతూ తన ముందు నేలమీద పడి రోదిస్తూ ఉన్న చెల్లెలు శూర్పణఖను చూచాడు ఖరుడు. ఆమెను 2 చేతులతో లేవనెత్తాడు. చెల్లెలా శూర్పణఖ, ఏమిటి ఘోరము? ఎవరు చేశారీ పని? నీవు ఎవరో తెలిసే ఈ పని చేశాడా? వాడు తాచు పాముతో ఆడుకుంటున్నాడు అని మరిచిపోయినట్టున్నాడు. వాడికి మూడింది. వాడికి కాలపాసం మెడకు చుట్టుకోబట్టే ఇలాంటి పని చేశాడు. ఎవడు వాడు? ఎక్కడ ఉంటాడు? ఉన్నది ఉన్నట్టు చెప్పు. అయినా నీవు సహజంగా బలవంతురాలివి కదా. పైగా కామరూపివి. నిన్ను చూస్తే యముడిని చూచినట్టే కదా. అలాంటి నీకు ఈ గతి పట్టించినవాడు ఎవడు? వాడు దేవత, గంధర్వుడా, భూతమా, లేక ఎవరన్నా పరాక్రమవంతుడైన ఋషిపుంగవుడా? ఎందుకంటే సాక్షాత్తు దేవేంద్రుడు కూడా నాకు అపకారం చెయ్యడానికి వెనుకాడుతాడు. అటువంటిది నీవు నా చెల్లెలు అని తెలిసి కూడా నీకు అవమానం చేశాడంటే వాడికి ఆయువు మూడింది. ఇప్పుడే నేను వాడిని సంహరించి నీకు జరిగిన అవమానమునకు ప్రతీకారము చేస్తాను. వాడి శరీరమును కాకులు, గ్రద్దలు తింటాయి. దేవతలు గాని, గంధర్వులు కాని, రాక్షసులు గాని, పిశాచములు గాని ఎవరు అడ్డం వచ్చినా సరే వాడిని చంపకుండా విడువను. చెల్లెలా, చెప్పు. నీ భయాందోళనల నుండి తేరుకొని అన్నీ వివరంగా చెప్పు అని అడిగాడు ఖరుడు. శూర్పణఖ కళ్ల నుండి నీళ్లు కారుతున్నాయి. కళ్ళు తుడుచుకుంటూ ఖరునితో ఇలా చెప్పింది. ఎవరో అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజు కుమారులట. పేరు రాముడు, లక్ష్మణుడు. వారు సుకుమారులు, సుందరాకారులు, కాని మంచి బలంగా ఉన్నారు. మునివేషములో ఉన్న చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి. వారి ముఖంలో రాజసం తొణికిసలాడుతూ ఉంది. వారు దేవతలో మనుష్యులో చెప్పలేను. వారి పక్కనే ఒక సౌందర్యవతి అయిన స్త్రీ ఉంది. ఆ స్త్రీ మూలంగానే నాకు ఈ అవమానము జరిగింది. నువ్వు వెళ్లి ఆ స్త్రీని, ఆ 2 యువకులను చంపి వారి రక్తముతో నా దాహము తీర్చు. అప్పటిదాకా నా పగ చల్లారదు అని రోషంతో పలికింది శూర్పణఖ. ఆమె మాటలకు రగిలిపోయాడు ఖరుడు. వెంటనే తన వద్ద ఉన్న అత్యధిక బలసంపన్నులైన 14 మంది రాక్షస వీరులను పిలిపించాడు. ఇక్కడ గమనించండి, రామాయణంలో ఈ 14 అంకె విశిష్టమైనది. రాముని వనవాసము 14 సంవత్సరములు. ఖరుడు పంపినవారు 14 మంది. ఇంకా ఈ 14 సంఖ్య వస్తూనే ఉంటుంది. భారతంలో 18 అంకె ఉన్నట్టు రామాయణంలో 14 అంకెకు ప్రాధాన్యత ఉన్నట్టు ఉంది. ఓ రాక్షస వీరులారా! ముని వేషములో ఉన్న 2 క్షత్రియ కుమారులు ఒక స్త్రీ దండకారణ్యములో ప్రవేశించారట.
మీరు వెళ్లి ఆ ముని కుమారులను ఆ స్త్రీని చంపండి. వారి రక్తము నా సోదరి శూర్పణఖ తాగవలెనని కోరుతూ ఉంది. వెళ్ళండి. వాళ్లను చంపి వారి రక్తమును పట్టి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు ఖరుడు. ఆ 14 మంది రాక్షసవీరులు శూర్పణఖను తీసుకుని రామలక్ష్మణులను వెతుక్కుంటూ వెళ్లారు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 19వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 20వ సర్గ. శూర్పణఖ ఆ 14 మంది రాక్షస వీరులను రాముని పర్ణశాలకు తీసుకుని వెళ్ళింది. పర్ణశాల ముందు కూర్చుని ఉన్న రామలక్ష్మణులను వారికి చూపించింది. ఆ రాక్షసులు బలవంతులైన రామలక్ష్మణులను, సౌందర్యరాశి అయిన సీతను చూచారు. రాముడు కూడా శూర్పణఖ వెంట వచ్చిన రాక్షసులను చూచాడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు. లక్ష్మణ, నేను వెళ్లి ఆ రాక్షసులను సంహరించి వస్తాను. నీవు ఇక్కడే ఉండి సీతను రక్షిస్తూ ఉండు అని అన్నాడు. లక్ష్మణుడు సరే అని సీత రక్షణ బాధ్యతను స్వీకరించాడు. రాముడు తన ధనుస్సుకు నారిని సంధించాడు. ఆ రాక్షసులను చూచి ఇలా అన్నాడు. ఓ రాక్షసులారా, నా పేరు రాముడు. నా తమ్ముడి పేరు లక్ష్మణుడు. ఆమె నా భార్య సీత. మేము వనవాసము నిమిత్తము ఈ దండకారణ్యములో ప్రవేశించాము. మేము ముని వృత్తిలో ఉన్నాము. కందమూలములు, ఫలములు తింటూ కాలక్షేపము చేస్తున్నాము. మేము గాని, మాలాంటి తాపసులు కాని మీకు ఎలాంటి అపకారము చెయ్యలేదు. మీరు ఎందుకు మాబోటి తాపసులను బాధిస్తున్నారు, చంపుతున్నారు? మీలాంటి దుర్మార్గులను చంపడానికే మేము ధనుర్బాణములను ధరించాము. మీకు ప్రాణముల మీద ఆశ ఉంటే వెనక్కు తిరిగి వెళ్ళిపోండి. లేకపోతే ఇక్కడే ఉండి మీ ప్రాణాలు పోగొట్టుకోండి అని అన్నాడు రాముడు. ఆ మాటలు విన్న రాక్షస వీరులు కోపంతో ఊగిపోయారు. ఇప్పటిదాకా వారిని చూచి భయపడ్డవారేగాని వారిని ఎదిరించి భయపెట్టినవారు లేరు. అలాంటిది వీళ్లు ఎదిరిస్తున్నారు అంటే కోపం ఆపుకోలేకపోయారు. మా ప్రభువు ఖరుడు, నీవు ఆయన చెల్లెలు ముక్కు చెవులు కోసి అవమానించి ఆయనకు కోపం తెప్పించావు. నీవు ఇంక బతకడం కల్లా. ఎందుకంటే మేము 14 మంది ఉన్నాము. నీవు ఒక్కడివి. మమ్ములను ఎలా ఎదుర్కొంటావు? మేము కనుక మా చేతిలో ఉన్న శూలములు మొదలగు ఆయుధములు నీ మీద ప్రయోగిస్తే నీవు నీ ధనుస్సు వదిలిపారిపోతావు. కాచుకో అంటూ ఆ 14 మంది రాక్షసులు రాముని మీదికి తమ తమ ఆయుధములను విసిరారు. రాముడు ఒక్కొక్క ఆయుధమును ఒక్కొక్క బాణంతో ముక్కలు చేశాడు. తరువాత రాముడు 14 నారాచములను వారిమీద ప్రయోగించాడు. ఆ బాణములు సూటిగా వచ్చి ఆ రాక్షసుల గుండెలను చీల్చివేశాయి. వారి శరీరములు రక్తముతో తడిసి ముద్ద అయినాయి. వారి గుండెలు చీలడంతో ఆ 14 మంది రాక్షసులు నేలమీద పడి ప్రాణాలు వదిలారు. శూర్పణఖ ఆశ్చర్యంలో ఆ రాక్షసుల వంక చూచింది. రామలక్ష్మణుల వంక చూచింది. శూర్పణఖకు కోపము, భయము ఒక్కసారిగా ఆవహించాయి. పెద్దగా అరవడం మొదలుపెట్టింది. అక్కడి నుండి పరుగెత్తింది. ఖరుని వద్దకు పరుగున వచ్చింది. ఖరుని ముందు నేలమీద పడి భోరు భోరున ఏడుస్తూ ఉంది. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 20వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం అరణ్యకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట
సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము